ప్రేక్షకులందరికీ అమృతధార కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మనం ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి స్ట్రెస్ అనేది అవసరం అని మనం అంటూ ఉంటాం. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఏ పని చేస్తున్నా సరే స్ట్రెస్, ప్రెషర్ ఇందులో చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఏ వయసు వాళ్ళైనా సరే స్ట్రెస్ లేకుండా పని అవ్వదు, స్ట్రెస్ ఉండాలి, ప్రెషర్ ఉండాలి అని అంటూ ఉంటాం. ఇలాంటి స్ట్రెస్ గురించి మన గురించి డిస్కస్ చేయడానికి ఉన్నారు బ్రహ్మకుమారి లక్ష్మి అక్కయ్య గారు. వారికి అమృతధార కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, స్ట్రెస్ అంటే ఏంటి? దాన్ని ఎలాగ మనం అర్థం చేసుకోగలం? వివరించండి. పరిస్థితులు ప్రపంచంలో వేగంగా మారుతూ ఉన్నాయి. దాని అనుసారంగా ప్రతి ఒక్క వ్యక్తి మారాలి. అయితే అలాగ మారలేనప్పుడు అదే టెన్షన్ అవుతూ ఉంది. అలాగే ఇంకొకటి, ప్రపంచంలో వేగంగా సాంకేతిక వస్తువులు తయారైపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వాటన్నిటినీ సమకూర్చుకోవాలి అనేటువంటి ఒక దృక్పథం అనేది మనుషుల్లో ఉంది. ఇది కూడా టెన్షన్కి ఒక ముఖ్యమైన కారణం. అయితే టెన్షన్కి చెప్పాలి అంటే అనేకం, ఇవన్నీ కారణాల వల్ల అనేకం ఉంది. వీటి నుంచి మనుషులకు టెన్షన్ అనేది ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. అయితే స్ట్రెస్లో మనం ఉన్నాము అని మనకి ఎలా తెలుస్తుంది? అందరూ స్ట్రెస్లో ఉంటారు. ప్రతి ఒక్క పని చేసేటప్పుడు ఆ స్ట్రెస్, ప్రెషర్ అయితే ఉంటుంది. దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి మనం? ఈ స్ట్రెస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకరికి ఎప్పుడైతే స్ట్రెస్ వస్తుంది అది బయటికి వచ్చేస్తుంది. అంటే లోపల ఏదైతే ప్రెషర్ అనేది ఉంటుందో అది బయటికి కోపం రూపంలో వస్తుంది. దాన్ని అగ్రెషన్ అని చెప్తూ ఉంటారు. చాలా కోపంగా వాళ్ళు అరవటము, కోపంగా వాళ్ళు స్పందించటము, ఇలాగ జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సేట్ ఉన్నారు, ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది. ఆ సేట్కి కోపం వచ్చేసింది, టెన్షన్ అయిపోయింది ఏదో ఒక పరిస్థితి కారణంగా. ఆ ప్రెషర్ని ఏ విధంగా, ఇప్పుడు ప్రెస్టేజ్ నిండింది అంటే గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. అదేవిధంగా ఆ ప్రెషర్ని ఏం చేశారు, తన పిఏ మీద చూపించారు. అది ఎంత పెద్ద పోస్ట్ అయితే అంత ప్రెషర్ అని అంటూ ఎక్కువగా వస్తుంటుంది. ఆ పిఏ ఏం చేస్తారు, ఆయన భార్య మీద ప్రెషర్ చూపించారు. వాళ్ళ భార్య ఏం చేసింది, వాళ్ళ కొడుకు మీద ప్రెషర్ చూపించింది. వాళ్ళ కొడుకు ఏం చేశారు, వాళ్ళ ఇంట్లో ఉండే కుక్క పిల్ల మీద ఆ ప్రెషర్ చూపించారు. అయితే అనుకోకుండా ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళ ఇంటికి రావటం జరిగింది. ఇప్పుడు ఆ కుక్క పిల్లకి చాలా ప్రెషర్ ఉంది. దాని యొక్క ప్రెషర్ ఏం చేస్తుంది, ఆ యొక్క ఓనర్ పైన అది చూపిస్తుంది, అంటే ఖర్చు చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మన నిత్య జీవితంలో చూస్తూ ఉంటాము. టెన్షన్ అనేది, టెన్షన్ కారణంగా గట్టిగా అరవటము, ఆవేశంలో అరవటము, దీనివల్ల మన యొక్క సంబంధాలు అనేది సత్సంబంధాలని కోల్పోతూ ఉన్నాము. మరి ఈ యొక్క టెన్షన్ కారణంగా ఫ్యామిలీ బ్రేకింగ్ కూడా ఈరోజు కుటుంబ వ్యవస్థ విడిపోతూ ఉంది. ఇది ఒకటి మనం తెలుసుకుంటాం, వీళ్ళకు ప్రెషర్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారని. రెండవ టెన్షన్ ఏదైతే ఉందో అది లోపల లోపల ఉంటుంది. దాన్నే మనం డిప్రెషన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అత్త కోడల్ని ఏదైనా చెప్తూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. సంథింగ్ వాళ్ళకి ఏదో ఒక ప్రెషర్ ఉంది, స్ట్రెస్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. అయితే కోడలు అత్తకి ఏం అనలేకపోతారు. అది లోపల 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 దాన్ని బాధపడుతూ ఉంటారు. అంటే దాని కారణంగా ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది అలాగే వచ్చేదానికి ఛాన్స్ ఉంది. వాల్ బ్లాకేజ్ అవుతుంది. ఏదైతే డిప్రెషన్తో, అంటే సప్రెషన్, వాళ్ళ లోపలే సప్రెస్ అవుతూ ఉంటుంది. దానికి హార్ట్ ఎలాంటి ఆపరేషన్స్ లేవు, ఎలాంటి ఆపరేషన్స్ కూడా ఆ డిసీజెస్కి లేవు. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఒకసారి హార్ట్ ఆపరేషన్ అవుతుంది, రెండవసారి అవుతుంది, మూడవసారి అవుతూ ఉంటుంది. దీనికి మూల కారణం ఏంటంటే లోపల ఏదైతే థాట్స్ అనేది కలుగుతూ ఉందో ఎదుటి వ్యక్తి పైన, ఇది సప్రెస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ టెన్షన్లో. ఎందుకంటే ఎదుటి ఉండే వారికి తెలియదు వీళ్ళు చాలా టెన్షన్లో ఉన్నారు, సప్రెషన్లో ఉన్నారు అని తెలియదు. కాబట్టి ఇలాంటి డిసీజెస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా వస్తూ ఉన్నాయి.
అయితే మనం దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? అంటే కంట్రోల్ చేయాలి అంటే టెన్షన్ అసలు దానికంటే ముందు చాలామంది ఏమనుకుంటారు, టెన్షన్ మనకు అవసరమా? ఎందువల్ల అంటే టెన్షన్ యొక్క ప్రెషర్ నాకు అవసరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక పని చేయాలి, నాకు ఉత్సాహం ఉండాలి కదా అది చేసేదానికి. ఈ యొక్క ప్రెషర్ నాకు ఉండాలి, టెన్షన్ నాకు ఉండాలి అని భావిస్తారు. ఎప్పుడైతే మనము యాక్చువల్గా టెన్షన్ అంటే ఏంటి, నిజమైనటువంటి ఎంతూజియాజం అంటే ఏంటి, ఎప్పుడైతే ఒక డిఫరెన్స్ అనేది మనం తెలుసుకుంటామో అప్పుడు మనం ఎంజాయ్ చేయగలుగుతాం. మన యొక్క లైఫ్ అనేది స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది ఉంటుంది. అంటే మనం స్ట్రెస్ అనేది ఒక పని చెయ్యాలి, ఒక ప్రెషర్ అనేది ఒక ప్లెజర్ అని కూడా దానికి చెప్పొచ్చు, ఉత్సాహంగా పని చేస్తాం. అంటే దాన్ని యూస్ట్రెస్ అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం యూస్ట్రెస్లో ఉంటామో మనం చేసేటువంటి పని చాలా ఉత్సాహంగా ఉంటుంది, దాంట్లో మనకి చాలా సంతోషం ఉంటుంది. అది మన యొక్క స్కేల్ అనేది పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది, మన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. అయితే ఒక పీక్ పాయింట్ చేరిన తర్వాత అదే డిస్ట్రెస్గా మారేటువంటి ఛాన్స్ అనేది ఇప్పుడు ఉంది. ఎప్పుడైతే మనం డిస్ట్రెస్లోకి వెళ్తూ ఉంటామో మన యొక్క పర్ఫార్మెన్స్ తగ్గుతూ ఉంటుంది, దాని యొక్క రిజల్ట్ ఏదైతే పాజిటివ్గా రావాలో అది నెగిటివ్గా వస్తూ ఉంటుంది. అంటే మనం కామన్గా ఏమనుకుంటూ ఉంటామంటే మనకి రోజు జీవితంలో టెన్షన్స్ లేదా స్ట్రెస్సెస్ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని అంటే మనుషులు అన్న తర్వాత తప్పకుండా టెన్షన్ వస్తుంది, ప్రెషర్ వస్తుంది. ఇట్లా ఫ్రీగా ఉన్నాడేంటి, స్ట్రెస్ ఉండాలి, ప్రెషర్ ఉండాలి అని పేరెంట్సే ఉల్టా చెప్తారు అని అనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో సంథింగ్ స్ట్రెస్ అంటే ఒక ప్రెషర్ అనేది ఉండాలని భావిస్తారు. అయితే దాన్ని కొంతవరకు కంట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు రోజు జీవితంలో కొన్ని టెన్షన్స్ వస్తుంటాయి, ప్రెషర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి, ఆ టైం అవుతూ ఉంటుంది, టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ఆఫీస్ టైం లేదా వంట చేయాలి, లేదా పిల్లలు ఇంటికి రాలేదు, ఇలాగ చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని మనం అనుకుంటాం ఇవన్నీ చాలా కామన్ థింగ్ మనం చేస్తూ ఉంటాం. అయితే అదే ఒక పీక్ పాయింట్కి వచ్చినప్పుడు దాన్ని మనుషులు టాలరేట్ చేయలేనంత టెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. మరి ఏ విధంగా ఇప్పుడు కప్ప ఉంది, అది దాని యొక్క టెంపరేచర్ని పెంచుకోగలిగినటువంటి కెపాసిటీ దానికి ఉంది. బయట ఏదైతే టెంపరేచర్ ఉంటుందో దాని అనుసారంగా దాని యొక్క టెంపరేచర్ని అది పెంచుకుంటూ ఉంటుంది. అయితే ఒకసారి ఏమైంది, పొరపాటున ఒక కప్ప ఒక గిన్నెలో పడింది, నీళ్లు ఉన్నాయి. అయితే ఆమె ఆ గిన్నెను చూడకుండా అలాగే పొయ్యి మీద పెట్టేసేసి అంటించేసింది స్టవ్. తర్వాత హీట్ స్టార్ట్ అవుతూ ఉంది. అయితే మొట్టమొదట ఏం చేసింది ఆ కప్ప, దాని యొక్క టెంపరేచర్ని కూడా అది పెంచుకుంటూ ఉంటుంది. అయితే అది పెరుగుతూ ఎప్పుడైతే వాటర్ అనేది నిదానంగా స్లోగా బాయిల్ అవుతూ ఉంటుంది, అది ఎప్పుడైతే పూర్తి టెంపరేచర్ పెరిగే స్టేజ్ ఉంటుందో చాలా క్విక్గా అది టెంపరేచర్ పెరుగుతుంది. కప్ప అంత లోపల తన దగ్గర మ్యాక్సిమం కెపాసిటీ ఉన్నంత వరకు దాని యొక్క ఉష్ణోగ్రతను పెంచుతూ పోయింది. ఎప్పుడైతే అది మరిగేటువంటి స్టేజ్ వచ్చేస్తుందో కప్పకి అప్పుడు దాని యొక్క శక్తి ఇంకా లేదు. అది అనుకుంటుంది ఇప్పుడు నేను ఇంకా జంప్ చేయాలి అనేసి. అయితే అది జంప్ చేయలేకపోతుంది, ఎందుకంటే తనకి ఎంతైతే కెపాసిటీ ఉందో అదంతా ఉపయోగించేసింది, అది జంప్ చేయలేకపోతుంది. తర్వాత ఏమవుతుంది అది మనందరికీ తెలుసు, ఆ కప్ప పరిస్థితి. అలాగే ఈరోజు మనుషులు కూడా ఏం చేస్తున్నారంటే స్ట్రెస్ అనేది ఒక సాధారణమైనటువంటి విషయమే. ప్రతిరోజు మన జీవితంలో చిన్నవి లేదా పెద్దవి ఈ యొక్క స్ట్రెస్ అనేది వస్తూనే ఉంటుంది, ఇది కామన్ అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు మనిషి ఈ యొక్క స్ట్రెస్కి ఎంతగా లోనైనారు అంటే మనం చెప్పలేనంతగా మనుషులు లోనైనారు. అయితే అది ఎప్పుడైతే పీక్ పాయింట్కి వెళ్తుందో అప్పుడు మనుషులు రియలైజ్ చేస్తారు, నేను ఇప్పుడు స్ట్రెస్ నుంచి బయట రావాలి, నేను టెన్షన్ నుంచి బయట రావాలి, ఇదే ప్రెషర్లో నా లైఫ్ లాంగ్ నేను ఉండలేను అని అనుకుంటారు. అయితే ఆ టైం అనేది అలా వచ్చేస్తుంది ఎప్పుడైతే మన చేతిలో నుంచి కప్పలాగా మన యొక్క సామర్థ్యం నుంచి మనం బయటకు వచ్చేస్తాం. కాబట్టి మనం ఆ శక్తిని కోల్పోతాం. కాబట్టి మనము మొట్టమొదటే స్ట్రెస్ యొక్క ప్రభావం తెలుసుకొని మనం ఎంతవరకు స్ట్రెస్లో ఉన్నాము అంటే మనం చాలా సేఫ్టీగా ఉన్నాము. అయితే మనం డిస్ట్రెస్లోనే వెళ్ళాము అంటూనే
మనం దాన్ని రియలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి చాలా ఉంది. ముందే రికగ్నైజ్ చేయాలి దాన్ని. కాబట్టి దాని యొక్క రిజల్ట్ బ్యాడ్గా రాకముందే దాన్ని మనం రియలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇది మన పరిస్థితులు, మన సిచ్యువేషన్స్ అండ్ రిలేషన్స్లో మన స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేయగలం? స్ట్రెస్ మన సైడ్ నుంచి మనం కూల్గా, పక్క వాళ్ళందరూ స్ట్రెస్లో ఉండి మనం కూల్గా ఉండడానికి ట్రై చేసినా అది కూడా పాసిబుల్ కాదు కదా. సో మరి మనం ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి? అంటే స్ట్రెస్ని కంట్రోల్ చేయాలి అంటే అనేక రకాలైనటువంటి విషయాలు దీంట్లో ఉన్నాయి. మొట్టమొదటిది పాజిటివ్ థింకింగ్. ఎందుకంటే ఎవరి యొక్క ఆలోచన ప్రతి ఒక్కరి గురించి మంచిగా ఆలోచన చేస్తూ ఉంటామో న్యాచురల్గా మన యొక్క స్ట్రెస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, ఒకే సిచ్యువేషన్ నలుగురు వ్యక్తులకు ఉంటుంది, కానీ ఒకరు చాలా పీస్ఫుల్ స్టే అంటే చాలా 100% వాళ్ళు బ్లిస్ఫుల్ లైఫ్లో ఉంటారు, ఇంకొకరు తక్కువగా ఉంటారు, ఇంకొంతమంది చెప్పాలంటే పూర్తి స్ట్రెస్ఫుల్గా ఉంటారు. అయితే నలుగురి యొక్క సిచ్యువేషన్ ఒకటిగానే ఉంటుంది. అంటే దాంట్లో మనము సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి నేను టెన్షన్లో ఉన్నాను అనుకుంటుంటారు. అయితే యాక్చువల్గా మన ముందు వచ్చేటువంటి పరిస్థితి మన టెన్షన్కి మూల కారణం కాదు. అయితే ఆ యొక్క సిచ్యువేషన్ని నేను ఏ విధంగా తీసుకున్నాను, మనం ఎప్పుడైతే పాజిటివ్గా దాన్ని తీసుకుంటామో మనం వెంటనే స్ట్రెస్ నుంచి రిలీఫ్ కాగలుగుతాం. ఎందుకంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. ఒక ఆమె క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. అయితే ఆమెకి డాక్టర్ చెప్పారు, ఈ యొక్క ఇంజెక్షన్ వేసుకోండి, మీకు 100% క్యాన్సర్ తగ్గిపోతుంది. అయితే ఆమెకి దాని మీద నమ్మకం కూడా ఏర్పడింది. నాకు డాక్టర్ చెప్పారు, ఆ డాక్టర్ అంటే నాకు ఆమెకు చాలా నమ్మకం. మరి ఆమె ఆ ఇంజెక్షన్ వేసుకున్నారు, క్యాన్సర్ రియల్గా తగ్గిపోయింది. అంటే ఈ విధంగా మనం ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, పాజిటివ్లో కానీ నెగిటివ్లో కానీ మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో దాని నుంచి టెన్షన్ ఫ్రీ కాగలము, టెన్షన్లోకి కూడా వెళ్ళగలం. అలాగే ఒక దొంగకు చెప్పారు, రేపు నీకు ఉరి శిక్ష విధించారు, కానీ నీకు ఉరి శిక్షకు బదులుగా మేము ఒక పాముతో కరిపిస్తాం, ఎలాగైనా నువ్వు చనిపోవాల్సిందే, అయితే నీ శిక్షని మారుస్తాము అని చెప్పారు. అలాగే అతన్ని తీసుకొచ్చారు ఉరికంబానికి, తల మీద క్లాత్ వేసేసారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ యొక్క దీని ప్రభావం మనుషులపైన ఎలా ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు అంటే ఒక చిన్న సిరంజి తీసుకొని గుచ్చారంతే ఆ దొంగకి. యాక్చువల్గా పాముతో కరిపించలేదు. అయితే అతను వెంటనే అబ్బా అనేసి పడిపోయినాడు దొంగ. తర్వాత అతనికి టెస్ట్ చేస్తే పాము కరిస్తే ఎలాగుంటుందో అతని బాడీ అలాగా పాయిజన్ అయిపోయింది అనమాట. కేవలం మన యొక్క థాట్స్ వల్ల. అందువలన ఈరోజు మనుషులు వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉండాలి, టెన్షన్ ఫ్రీ కావాలంటే ఆలోచన సరళిని ఎప్పుడైతే పాజిటివ్గా వాళ్ళు చేసుకోగలుగుతారో, ఎప్పుడైతే అంటే ఎవరి యొక్క ఆలోచనలు తమ గురించి కూడా చాలా మహానంగా ఉంటాయో వాళ్ళు తప్పకుండా శ్రేష్టంగా తయారు కాగలుగుతారు. చెప్తారు కదా ఇంగ్లీష్లో, యాజ్ యూ థింక్ సో షల్ యూ బికమ్. కాబట్టి ఒక వ్యక్తి ఒక విధంగా తయారు కావాలి, వాళ్ళ జీవితాన్ని టెన్షన్ ఫ్రీ కావాలి లేదా టెన్షన్తో ఉండాలి అంటే వాళ్ళ యొక్క ఆలోచనల యొక్క ప్రభావంతోనే అలాగుంటారు. అందుకని స్ట్రెస్ ఫ్రీ కావాలి, టెన్షన్ నుంచి మనం ఫ్రీ కావాలంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం నా అభిప్రాయం ప్రకారం మనం జనరల్గా ప్రపంచంలో చూస్తూ ఉన్నాము, మన ఆలోచనలని మార్చుకోవాలి. అలాగే మనం ఇంకొకటి ఏం చేస్తున్నాము, ఇప్పుడు మన చుట్టూ మనల్ని, మన చుట్టూ వాళ్ళని మనం ఆలోచిస్తే ఎక్కువగా ఎందుకు మనిషి టెన్షన్లో ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారు అంటే గడిచిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో చెప్పాలి అంటే కొన్ని పాజిటివ్గా సిచ్యువేషన్స్ ఉన్నాయి, నెగిటివ్గా కూడా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి కొన్ని విజయాలు ఉన్నాయి, కొన్ని అపజయాలు ఉన్నాయి. ఇలా కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి ఎప్పుడు అపజయాలు ఓటములే ఉన్నాయి, వాళ్ళకి ఎప్పుడు గెలుపు లేదు అనేది ఏం లేదు. అంటే గెలుపు ఓటమి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని తీసుకుంటాం. ఒక స్టూడెంట్కి 10th క్లాస్లో వాళ్ళు పాస్ అయి ఉంటారు, అది కూడా వాళ్ళకి ఒక స్టెప్ అనాలి, వాళ్ళ యొక్క సక్సెస్ అని చెప్పాలి, వాళ్ళ గెలుపు అని చెప్పాలి. ఇంటర్లో పాస్ అయి ఉంటారు, అలాగే ఎంసెట్లో పాస్ అయి ఉంటారు. ఈ విధంగా కొన్ని స్టేజెస్లో వాళ్ళు పాస్ అయి వచ్చి ఉంటారు. ఇవన్నీ కూడా
వాళ్ళ యొక్క సక్సెస్. అయితే కొన్నిట్లో వాళ్ళకి ఓటమి కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. వీటిలో బాధపడకూడదు అని అంటారా మీరు? అంటే బాధపడకూడదు అని కాదు, మనము ఆల్వేస్ లుక్ ఎట్ ద బ్రైటర్ సైడ్ అనమాట. అంటే తప్పకుండా చీకటి అనేది ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి, మనుషులు జనరల్గా ఏం చేస్తుంటారు అంటే మనం కామన్గా చూస్తుంటాం, మన ఫ్రెండ్స్ని కానీ మన రిలేటివ్స్ కానీ లేదా ఇంకెవరినైనా చూస్తూ ఉన్నప్పుడు జీవితంలో జరిగినటువంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఎవరైనా ఏదైనా నెగిటివ్గా మాట్లాడి ఉంటారో లేదంటే ఏదైనా ఓటమి కలిగి ఉంటుందో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దాన్ని ఆలోచిస్తూ ప్రెసెంట్ ఏదైతే ఉందో, నేను చాలా చక్కగా ఏసీ రూమ్లో కూర్చున్నాను, నా ముందు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి డ్రామా లేదు, ఫిలిం లేదా ఇంకేదైనా ఎంజాయ్ చేస్తున్నాను. అయితే కూడా నేనేం చేస్తుంటాను, గతంలో ఏం జరిగిందో అది నేను ఆలోచిస్తుంటాను. ఆలోచించినప్పుడు నేను చాలా మంచి పరిస్థితిలో ఇప్పుడు నేను ఉన్నాను, చాలా హాయిగా ఉండాల్సింది, అయితే నేను హ్యాపీగా ఉంటున్నాను, మెంటల్లీ నేను కూల్ కామ్గా ఎంజాయ్ చేస్తున్నాను, చేయటం లేదు. ఎందుకంటే మనం దాన్నే చూస్తూ ఉన్నాం. దాని యొక్క ఫలితంగా మనం ఏదైతే ఫ్యూచర్ అనేది మనం చేస్తామో అది కూడా ఏం చేస్తాము, గతాన్ని ఆలోచించుకొని భవిష్యత్తుని కూడా మనం ఆలోచించుకుంటాం. అంటే ఒకసారి ఒక రిలేషన్లో మనం బాధపడ్డాము, సో ఆ ప్రెషర్లో టెన్షన్లో నెక్స్ట్ రిలేషన్ మనం ఫామ్ చేయడానికి కూడా మనం అదే పురాణి అది పాత దాన్ని మనం అప్లై చేస్తూ ఉంటాం. ఇది కూడా మన యొక్క లైఫ్లో స్ట్రెస్కి ఒక మూలమైన కారణం అని చెప్పచ్చు. ఎందుకంటే ఏదైతే పాజిటివిటీ ఉందో గతంలో కూడా దాన్ని ఎవరు కూడా ఆలోచించరు. అంటే మెజారిటీ అని చెప్పచ్చు, కొంతమంది మైనారిటీ బహుశా ఆలోచించవచ్చు, ఎవరైతే పీస్ఫుల్గా బ్లిస్ఫుల్గా ఉన్నారో వాళ్ళు ఆలోచించవచ్చు. అయితే మెజారిటీ ఏం చేస్తారు, గడిచిపోయినటువంటి నెగిటివ్ సిచ్యువేషన్స్, నెగిటివ్ పరిస్థితి, నెగిటివ్గా వ్యక్తులతో ఏదైతే రిలేషన్షిప్ ఉంది ఇవన్నిటిని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అందుకని ప్రస్తుతం మనం ఎంజాయ్ చేయలేం. అయితే మైండ్లో అయితే పెట్టుకోవాలి కదా, ఇది మన సిచ్యువేషన్ వీళ్ళ వల్ల ఇలా అయ్యింది, నేను మళ్ళీ ఇది చేస్తే ఇది అవుతుంది, ఇదైతే ఉండాలి కదా మనలో. అంటే దాన్నే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీల్ అయిపోయింది, ఆ రీల్ని అదే ఆలోచించినందువల్ల ఉపయోగం ఏం లేదు. గడిచిపోయినటువంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు అలా చేశారు, నాకు ప్రెషర్ వచ్చింది, నేను ఇలా చేసేసాను, అప్పుడు రిలేషన్లో కొంత ఏదైనా ఒక ఇది వచ్చింది, లేదా సిచ్యువేషన్లో నేను పలానా పొరపాటు చేసిన కారణంగా ఓటమి వచ్చింది, దాని నుంచి మనం ఒక లెసన్ తీసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం ఇలాగా ఆ వ్యక్తితో బిహేవ్ చేయకూడదు, లేదా అలాంటి సిచ్యువేషన్లో నేను హార్డ్ వర్క్ చేస్తే నేను పాస్ కాగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th క్లాస్లో మనము అనుకుంటాం, లక్ష్యం పెట్టుకుంటాము, నేను స్టేట్ ఫస్ట్ రావాలి, కానీ నేను స్టేట్ ఫస్ట్ రాలేదు, ఓన్లీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. అంటే నేను ఏ కారణాల్లో నేను కష్టపడలేదు, శ్రమ పడలేదు, దాన్ని నేను ఒక పాఠంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఫ్యూచర్లో అలాగలేదు, నేను 10thలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను అంటే ఇంటర్లో నేను కేవలం స్కూల్ ఫస్టే కాలేజ్ ఫస్ట్ వస్తాను అనేది ఏం లేదు. ఒకవేళ నేను శ్రమ పడ్డాను అంటే స్టేట్ ఫస్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మనం ఏదైతే గడిచిపోయిన విషయాలు ఉన్నాయి, లేదా ఎవరైనా వ్యక్తితో మనం ఏదైనా వ్యవహారం చేశాము, దాని నుంచి మనం ఆలోచించవచ్చు. అయితే భవిష్యత్తులో అలాగే ఉంటుందని ఏం లేదు, నన్ను నేను చాలా గొప్పగా ఊహించుకోవచ్చు, కల్పన చేసుకోవచ్చు, నేను చాలా బాగా నా రోల్ని నేను ఆ టైంలో నేను చేస్తాను, లేదా నేను స్టడీస్లో చాలా నేను ఊహించలేనంత విధంగా నేను పాస్ అవుతాను. కాబట్టి ఇలాగ ఊహించుకునే దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే మనం ఎలాగైతే ఆలోచించుకుంటామో, ఏ విధంగా అయితే ఊహించుకుంటామో అదే జరుగుతుంది. ఇది చాలా సత్యమైనటువంటి విషయం. అయితే మన గురించి మనం పాజిటివ్గా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మన మైండ్ అనేది 2 రకాలైన మైండ్ అనేది ఉంటుంది కదా. ఒకటి బాహ్య మనస్సు, కాన్షియస్ మైండ్, రెండోది సబ్ కాన్షియస్ మైండ్, అంతర్ మనస్సు. అందువల్ల మనము ఈ అంతర్ మనస్సు, సబ్ కాన్షియస్ మైండ్ అనేది నేను ఏ విధంగా థింక్ చేస్తుంటానో, ఆలోచిస్తుంటానో అలాగే మనల్ని తయారు చేస్తుంది. అందువల్లనే చెప్తారు కదా, ఎవరికి వారు శిల్పి, ఎవరి శిల్పాన్ని వాళ్ళు తయారు చేసుకోవచ్చు. అందుకని నా యొక్క మానసిక శిల్పాన్ని చాలా ఆనందంగా, శాంతియుతంగా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా నాది సక్సెస్ఫుల్ స్టోరీగా తయారు చేసుకోవాలి అని నా గురించి నేను ఎప్పుడైతే ప్రతి క్షణము నేను ఆలోచించుకుంటూ ఉంటానో,
గతాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక అనుభవాన్ని సంపాదించుకొని వర్తమానాన్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ని ఎప్పుడైతే మనం ఊహించుకుంటామో మనం స్ట్రెస్ నుంచి ఫ్రీ కాగలుగుతాం. ఓకే. రెండవది ఇంకో విషయం ఏంటంటే మనము స్ట్రెస్ అనేది ఎందుకు అవుతూ ఉంటుంది అంటే ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది, దాంట్లో మనం ఒకవేళ మంచిది చూసాము అంటే మనం స్ట్రెస్ నుంచి ఫ్రీ కాగలుగుతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా చూడాలి, ఆ యొక్క పరిస్థితిని మంచిగా మనం పాజిటివ్గా మనం చూసినప్పుడు స్ట్రెస్ నుంచి ఫ్రీ కాగలం. అంటే నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది. ఒక రాజు ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అయితే వాళ్ళ గురువు చెప్తారు, నేను ఒక చిన్న ఉంగరం ఇస్తాను, ఏదైనా నీకు పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని చూడు. అయితే ఒకసారి ఒక అతని పైన వేరే వాళ్ళు దండయాత్ర చేశారు, అతన్ని ఓడించారు. ఆ సిచ్యువేషన్లో ఆ రాజు కనిపించింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను, ఇప్పుడు నా ముందు ఇంత పెద్ద పరిస్థితి, నేను చనిపోయేదా లేదంటే నేను ఏం చేయాలి? అప్పుడు ఆ ఉంగరాన్ని అతను చూస్తాడు. అయితే ఆ ఉంగరంలో ఉంటుంది ఈ పరిస్థితి గడిచిపోతుంది, ఇది ఇలాగే ఉండదు కదా. అతనికి ధైర్యం వస్తుంది, ఎందుకంటే ఇది ఏదైతే పరిస్థితి ఉందో అలాగే ఉండదు, అది తప్పకుండా గడిచిపోతుంది అని. అందువలన అతను చాలా ధైర్యంతో తన చుట్టూ ఉండేటువంటి అనుచరులందరికీ ధైర్యం చెప్తారు, వాళ్ళు జయిస్తారు, తన రాజ్యాన్ని తను పొందుతారు. మరి రాజ్యంలోకి వస్తూ ఉంటే మంగళ వాయిద్యాలన్నీ మోగిస్తారు. అప్పుడు అనుకుంటారు ఇది కూడా మారుతుంది, నేను ఈరోజు రాజుగా ఉన్నాను, మళ్ళీ ఇది కూడా సిచ్యువేషన్ మారుతుంది. ఏ విధంగా ఇప్పుడు పగలు ఉంది అలాగే ఉండదు, రాత్రి అవుతుంది, రాత్రి ఉంది అలాగే ఉండదు, పగలు అవుతుంటుంది. అందువల్ల పరిస్థితి అనేది మారుతూనే ఉంటుంది. అలాగా మనం ఎప్పుడైతే మన ముందు నెగటివ్ సిచ్యువేషన్స్ వస్తాయో, ఏదైతే మనకి ఉదాహరణకి వ్యాపారంలో నష్టం కలుగుతుంది, అయితే ఎప్పుడు మనం నష్టాల్లోనే ఉంటామా? ఎప్పుడు మనం నష్టాల్లో ఉండము. ఎందుకంటే ఈరోజు ఓటమి వచ్చింది అంటే దాని వెనక ఒక విజయం అనేది తప్పకుండా ఉంది. ఈ పరిస్థితి ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అలాగే ఒక కుటుంబంలో పరిస్థితి తీసుకోండి, లేదంటే ఒక సంబంధంలో విభేదం తీసుకోండి, లేదంటే ఏదైతే ఒక స్టూడెంట్స్ తీసుకోండి, ఈ రోజు వాళ్ళు ఫెయిల్ అయి ఉండొచ్చు, లేదా తక్కువ మార్క్స్ వచ్చిండొచ్చు, ఇదే సిచ్యువేషన్ రేపు ఉంటుందనేం లేదు. కాబట్టి ఇలాగ ప్రతి ఒక్క పరిస్థితిని మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఇది తప్పకుండా చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేస్తాము. మన స్ట్రెస్ వితౌట్ స్ట్రెస్ ఒకటైంది. ఏదైనా పరిస్థితి వచ్చింది అంటే మనుషులు వెంటనే స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. అంటే స్ట్రెస్ అంటే సప్రెషన్ లేదా డిప్రెషన్లోకి వెళ్తారు. ఎవరైతే పరిస్థితి వచ్చినప్పుడు డిప్రెషన్లోకి వెళ్తారో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది వాళ్ళు పొందలేకపోతారు. సక్సెస్ రావడానికి సెల్ఫ్ మోటివేషన్ ఇంపార్టెంట్ అంటారా? ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఎందుకంటే సెల్ఫ్ మోటివేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే వాళ్ళు సక్సెస్ అవుతారు. కానీ మనం పక్క వాళ్ళని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, వీళ్ళు కూడా మనకి అప్రిషియేట్ చేయాలి, అప్పుడు కానీ అంటే నేను హ్యాపీగా ఉండలేను అని అనుకుంటాం. దానివల్ల కూడా మనకు ప్రెషర్ వస్తూ ఉంటుంది. తర్వాత ఇప్పటి వరకు మనం ఈ విషయాలన్నింటినీ చర్చించుకుంటూ వచ్చాము. కానీ వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి ఆధారం మెడిటేషన్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే అవుతుంది నేను పాజిటివ్ థింకింగ్ చేయాలి అని, లేదా నేను చాలా కాన్ఫిడెంటల్గా పని చేయాలి అనేది కూడా అందరికీ ఇష్టమవుతుంది. అయితే ఇవన్నిటినీ మనము తెచ్చుకోవాలి, మన లోపల ప్రాక్టికల్గా రావాలి అంటే దీనికి మూలమైన ఆధారం మెడిటేషన్. మెడిటేషన్ అంటే మనల్ని మనం తెలుసుకోవటం, సెల్ఫ్ రియలైజేషన్ లేదా గాడ్ రియలైజేషన్ ద్వారా మనము మన యొక్క థాట్స్లో క్వాలిటీని మనం తీసుకొని రాగలుగుతాం. దీని ద్వారా మనం సంపూర్ణంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. అయితే ఇది శరీరం మీద ప్రభావం ఉంటుందంటారా ఈ మెడిటేషన్ వల్ల, ఈ స్ట్రెస్ వల్ల? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చాలామంది పేషెంట్స్ ద్వారా వింటూ ఉంటాను నేను, డాక్టర్స్ చెప్పారు మెడిటేషన్ చేయండి అంటుంటారు. అయితే చాలామందికి మెడిటేషన్ యోగాకి ఉండేటువంటి డిఫరెన్స్ తెలియదు. అందువలన యోగాసనాలను చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉండేటువంటి డిసీజెస్ నుంచి ఫ్రీ కాలేకపోతూ ఉంటారు. అందువలన ఒక్కొక్కసారి బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ కూడా వస్తూ ఉంటారు, డాక్టర్స్ మమ్మల్ని మెడిటేషన్ చేయమన్నారు. అంటే ఈ యొక్క స్ట్రెస్ యొక్క ప్రభావం అనేది మొట్టమొదట మన నర్వస్ సిస్టమ్ పైన పడుతుంది. ఈ నర్వస్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్, ఈ రెండు కూడా ఒక త్రాసు పళ్ళాల్లాగా ఉండేవి.
ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో, హెచ్చుతగ్గులు అవుతాయో, దీని యొక్క ప్రభావం అనేది మొట్టమొదట మన మనస్సు నుంచి శరీరం పైన పడుతుంది. దీని కారణంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము కామన్ డిసీజెస్. ఏ విధంగా డయాబెటీస్ ఉంది, షుగర్ లేదా హై బ్లడ్ ప్రెషర్ ఉంది, అలాగే పెప్టిక్ అల్సర్స్ ఉన్నాయి, హార్ట్ డిసీజెస్ ఉన్నాయి, డయోరియా ఉంది, డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుందో దాని నుంచి అవుతూ ఉన్నాయి. అందువలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ప్రపంచంలో భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది డయాబెటిక్లో. కాబట్టి డయాబెటిక్కి అనేక కారణాలు మనం వింటూ ఉంటాం. అయితే ముఖ్యమైనటువంటి కారణం టెన్షన్ లేదా స్ట్రెస్ యొక్క ప్రభావం మనుషులపైన చాలా ఇడియోపతిక్ అని చెప్తాం. దీనికి ఏ కాజ్ లేదు అంటే చూడడానికి బయటకు చూడడానికి ఏమీ తెలియదు, కానీ వెనకాలైతే స్ట్రెస్, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. అయితే వీటికి అలాగే మన యొక్క గ్లాండ్స్ పైన దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క స్ట్రెస్ యొక్క ప్రభావం ఈరోజు శరీరం పైన ఎంత ఉంది అని చెప్పాలి అంటే టోటల్ 85%, 85% ఏదైతే రోగాలు వస్తున్నాయో ఇవన్నీ కూడా సైకోసోమాటిక్ డిసీజెస్ అని మన డాక్టర్స్ ఈరోజు చెప్తూ ఉన్నారు. అందువలన ఈ యొక్క స్ట్రెస్ లేదా టెన్షన్ అనేది చెప్పాలంటే మోడర్న్ లైఫ్లో ఒక గిఫ్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు డయాబెటిక్కి ఒక అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. నార్త్ కెరోలినా నుంచి ఈ యొక్క డయాబెటిక్ కూడా అవార్డు వచ్చింది. అంటే మనుషులకు అవార్డు ఇవ్వటం మనం ఇప్పటివరకు వింటూ ఉన్నాం, కానీ ఈరోజు రోగాలకు కూడా అవార్డు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ యొక్క డయాబెటిక్ యొక్క ప్రభావం ముఖ్యంగా టెన్షన్ కారణంగానే దీని యొక్క ఈ డయాబెటిక్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం టెన్షన్ నుంచి ఫ్రీ అయ్యేదానికి ప్రయత్నం చేస్తామో ఈ యొక్క లక్షణాలని మనం తగ్గించుకోవచ్చు. మనం ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం. మెడిటేషన్ ఎవరైతే సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో వారి యొక్క ఎందువల్లంటే ఈ మెడిటేషన్ అయితే ఎప్పుడైతే మనం చేస్తామో శరీరంలో ఎండార్ఫిన్స్ అనేది ఉత్పన్నమవుతాయి. ఈ ఎండార్ఫిన్స్ అనేది న్యాచురల్ ప్రోటీన్స్. కాబట్టి మనం మెడిటేషన్ చేసే దానివల్ల ఈ నర్వస్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్లోకి వస్తూ ఉంది. తర్వాత మన యొక్క గ్లాండ్స్ అన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. మరి టోటల్గా మన యొక్క బాడీ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకోండి, డైజెస్టివ్ సిస్టమ్ తీసుకోండి, టోటల్ సిస్టమ్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా వస్తూ ఉన్నాయి కదా. ఇది మన డాక్టర్స్ కూడా రీసెర్చ్ చేశారు. ఎప్పుడైతే పూర్తి డీప్ మెడిటేషన్ చేశారు అంటే ఈ యొక్క సిస్టమ్స్ అన్నీ చాలా బ్యాలెన్స్డ్గా వస్తుంది. ఇది కేవలం మనం చెప్పడమే కాదు, ఇది ఒక పరిశోధన యొక్క రిజల్ట్ అని మన ప్రాక్టికల్ ప్రూఫ్ అనేది దీంట్లో ఉంది. కాబట్టి మొత్తం మీద చెప్పాలి అంటే మన టెన్షన్ గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే టెన్షన్ ఎందుకు వస్తుంది అందరికీ తెలుసు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం వల్ల వస్తుంది. అలాగే శరీరం పైన ఎన్ని రోగాలు ఈరోజు టెన్షన్ ఆధారంతో వస్తున్నాయి ఇది తెలుసు. ఎందుకంటే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం చాలా మందిని వింటూ ఉంటాము, ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు అని అంటారు, మళ్ళీ ఒక 2-3 years తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్నారు అంటున్నారు. అంటే వాల్స్ బ్లాక్ అవుతూ ఉన్నాయి, లేదంటే ఇంకొక ప్రాబ్లం మనం చూస్తూ ఉన్నాము. అయితే దీని అంతటికీ మూలమైనటువంటి కారణమైంది స్ట్రెస్. కాబట్టి ఈ యొక్క స్ట్రెస్ యొక్క ప్రభావం చెప్పాలంటే మన తల నుంచి కాళ్ళ వరకు టోటల్ బాడీ సిస్టమ్ పైన పని చేస్తూ ఉంటుంది. ఈరోజు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఒక కామన్ డిసీజ్ అయిపోయింది. అయితే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి కూడా కారణం ఏంటంటే స్ట్రెస్. కాబట్టి ఈ విధంగా షుగర్కి, బ్లడ్ ప్రెషర్, ఈ విధంగా ఏదైతే మనం ఇప్పుడు ఒక న్యాచురల్గా అంటే చెప్పాలంటే ఇది ఒక ఫ్యాషనబుల్గా చెప్పుకుంటారు, మీకు షుగర్ ఉందా, మాకు షుగర్ ఉంది అని. కాబట్టి ఇవన్నిటినీ కూడా మనం అధిగమించాలంటే స్ట్రెస్ ఫ్రీ మనం కావాలి, దానికి మెడిటేషన్ చేయాలంటారు. ఓకే అక్కి, ఎంతో చక్కగా అర్థం చేయించినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. అయితే మనం స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెస్ని ఎలా రికగ్నైజ్ చేయాలి, అదేవిధంగా స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్నది క్లియర్గా అర్థం చేసుకున్నాం. స్ట్రెస్ని కంట్రోల్ చేయాలి అంటే ముందు అది మనలో స్టార్ట్ అవ్వాలి. పాజిటివ్ థింకింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనది మెడిటేషన్. సో మెడిటేషన్ చేస్తే స్ట్రెస్ రిలాక్స్ అవుతుంది, స్ట్రెస్ని మనం కంట్రోల్ చేయగలం అనేది అర్థం చేసుకున్నాం. ఇలాగే మరికొన్ని కొత్త విషయాలతో మేము ముందుంటాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అప్పటి వరకు ధన్యవాదాలు. సెలవు.